ఈ కామెంట్లన్నీ మీ పేరు చదివి ఆ కామెంట్లకి మొత్తం ఆన్సర్లు చేస్తాము. మీ ఇంట్లో అసలు వెజ్జే వండరా అని. శాండీకి నీకు మధ్యలో ఏం నడుస్తుంది? వలీలు ఎవరి పేరు ఏంటి అని అడిగారు. ఇండియన్ ముస్లిమ్స్. ఆడు ఎప్పుడు నాకు నెగిటివ్ కామెంట్లే పెడతాడు. రాగర పెళ్లి టాపిక్ నాకు ఇష్టం లేని టాపిక్, నాకు బాగా ఇష్టమైన టాపిక్. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? నా రెవెన్యూ ఎంత అంటే హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసరికి మోస్ట్ అవైటెడ్ వీడియో. చాలా మంది అడిగారు, చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఈ వీడియోలో ఆన్సర్లు ఇవ్వబోతున్నాం మేము. ఈ క్వశ్చన్లు అన్ని మమ్మల్ని ఎలా అడిగారంటే ఇన్స్టాగ్రామ్ త్రూ అడిగారు అనమాట. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి tiger_మాయ అని ఉంటది, MAYAAA. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మనల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. మాక్సిమం యూట్యూబ్ లో రాని కంటెంట్ చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటెంట్ మారుస్తున్నాం. చాలా కామెడీ స్క్రిప్టెడ్ కంటెంట్ ప్లాన్ చేస్తున్నాం. మాక్సిమం హైదరాబాద్ వెళ్ళగానే అవన్నీ ప్లాన్ చేయాలి. ఇంకా మ్యాటర్ ఏంటంటే చాలా మంది మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాటి అన్నిటికి ఈ రోజు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి వీడియోలో కూడా మాక్సిమం కామెంట్లు ఉంటాయి. అవే ఆ క్వశ్చన్లు అన్నిటికి ఇప్పుడు ఆన్సర్స్ చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఫస్ట్ క్వశ్చన్, మమ్మల్ని రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్, రుద్దే క్వశ్చన్. అది రెండు పర్స్పెక్టివ్లు ఉన్నాయి అందులో. ఒకటి హైదరాబాద్ ఎప్పుడు వస్తావు, రెండో వాళ్ళు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు. హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగే వాళ్ళని అడిగేస్తే ఎందుకు వెళ్తాం చెప్పేస్తారు. హైదరాబాద్ ఎందుకు అంటే, హైదరాబాద్ మేము 4 years నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాం. అప్పుడప్పుడు ఇంటికి వస్తాం. మాక్సిమం హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. ఎక్కువ వీడియోస్ అక్కడే మేము చేస్తాం. ఫుడ్ వీడియోలు అయితేనేంటి, ఇంకోటి అయితేనేంటి. మనం ఇంత ముందు ఫుడ్ కంటెంట్ ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మాక్సిమం ఫుడ్ చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ లో ఎక్కువ రెస్టారెంట్లు ఉంటాయి. ఎక్స్ప్లోర్ అందులోనూ మాకు వ్యూస్ ఎక్కువ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో చూసేవాళ్ళు అంటే మన ఆంధ్ర వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇంకా తెలంగాణలో కూడా చిన్న చిన్న ఊర్లో అందరూ ఎక్కువ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ వ్యూస్ ఎక్కువ. సో రెస్టారెంట్ ఎంత ఎక్స్ప్లోర్ చేసినా చేస్తూనే ఉండొచ్చు దాన్ని. అందుకని ఎక్కువ హైదరాబాద్ లో కేవలం వీడియోలు చేయడానికి మాత్రమే హైదరాబాద్ వెళ్తున్నాం. అందులోనే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఈ గ్లిచ్ చూసారా? ఐఫోన్ లో రింగ్ అయిన తర్వాత గ్లిచ్ నా ఫోన్ అవుతుంది, ఇదే అవుతుందా? ఇంత వరస్ట్ గా ఫోన్లు. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ప్రసాద్ గాడు, కలీము, నదీము, వలీగడు ఫ్రెండ్స్, తనయి, సృజన్, మోని, అచ్యుత్, ఇంకా అందరూ ఒకరి పేరు చెప్పి గోల్ ఫీల్ అవుతారు. అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తాం. మాకు ఎక్కువ కంటెంట్ వస్తుంది. మేము కష్టపడే అవసరం లేదు. అన్ని విధాల కోసం అక్కడ హైదరాబాద్ వెళ్తున్నాం. మెయిన్ రీజన్. ఎప్పుడు వెళ్తున్నాం అంటే మాక్సిమం రేపే వెళ్ళిపోతాం. రేపు ఆర్ ఎల్లుండే వెళ్ళిపోతాం. వెళ్ళి ఈసారి ఒక 20 days వరకు ఉంటాం హైదరాబాద్ లో. చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయాలి. అది మెయిన్ క్వశ్చన్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్ళేది కేవలం వ్లాగ్స్ కోసం, కంటెంట్ కోసం. ఎప్పుడు వెళ్తున్నామంటే 2 days లో వెళ్తున్నాం. ఇంకా ప్రమోషనల్ ఆఫర్స్, ప్రమోషన్స్, అవి కూడా కొన్ని కొలాబరేషన్స్ మెయిన్ సిటీ రీజియన్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ప్రమోషన్స్ మనకి అన్ని కూడా ఎక్కువ హైదరాబాద్ ఉంటాయి కాబట్టి దానికి వెళ్తున్నాం. నెక్స్ట్, నాకు ఇష్టం లేని టాపిక్, నాకు బాగా ఇష్టమైన టాపిక్. నీ ఏజ్ ఎంత మాయా? మీరు నమ్మరు, నేను చెప్తే నమ్మరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు. నాకు అదే బాధ. నేను చెప్పాలి, నేనే నమ్మలేను. మాయా, నేను చెప్తున్నాను కదా, ఈసారి సీరియస్. నా ఏజ్కి తగ్గట్టు నేను కనిపిస్తాను. నెక్స్ట్ నేను ఫిక్స్ అయిపోయాను అంతే. నా ఏజ్ వచ్చేసరికి ఇదే చూసారా, ఇది ఎంత అయితే ఉందో అన్ని సార్లు చెప్పాడు ఇదే మాట. ఈసారి సీరియస్ వలి, నువ్వే చూస్తావు కదా నాలో మార్పు. నా ఏజ్ చూడాలనే నా ఏజ్ 27. 1999 లో పుట్టాను. 27 అయితే నేను 26. మరి నాకు అంత ఏజ్ వచ్చేసింది అప్పుడే. ఇంకా అందరూ చూసి నీకు 22 అమ్మా అని అడుగుతున్నారు నన్ను. ఇంకా అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఈయనేమో నీకు 30 దాటేసి అమ్మా. 27 గైస్. నాకు కొంచెం ఎక్కువ తినడం వల్ల కొంచెం బొగ్గలు వచ్చి పొట్టొచ్చి అలా కనబడుతున్నాను. నమ్మినా నమ్మపోయినా నా ఏజ్ అదే. 1999 లో పుట్టాను. January 28. ఈడేమో May 1 పుట్టాడు. 2000 పిల్ల బచ్చాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా అంటే ఎవరికైనా సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే రా. అది మా ఏజ్. ఇంకా నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నాకు చేసుకోవాలనే ఉంది. ఎవరికి ఉండదు చెప్పండి, ఎవరికి ఉండదు? అందరికీ ఉంటది. వయసు వచ్చి రాగర పెళ్లి టాపిక్ పెళ్లి చేసుకుంటాను గైస్. ఎద్దులా ఉన్నాం, సిగ్గుపడుతున్నాం అన్న కామెంట్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ కింద. పెళ్లి చేసుకోవాలి, నాకు చేసుకోవాలనే ఉంది. పెళ్లి ఎందుకు చేసుకుంటారు వాళ్ళు? వద్దులే.
చెప్పు. మేము పెళ్లి కన్నా ప్రిఫరెన్స్ బాధ్యతలు తీసుకున్నాం. ఎస్, బాధ్యతలు పైకెట్టాం, పెళ్లి కింద పెట్టాం. ఎప్పుడైతే బాధ్యతలు ఇలా తీరుతూ ఉంటాయో పెళ్లి ఇలా చెప్పావరా. పెళ్లి మాక్సిమం నెక్స్ట్ మీరు ఇయర్ కూడా చేసుకుంటాను. ఎవరైనా స్టడీస్ లో ఉన్న వాళ్ళు ఉంటే ముందు సెటిల్ అవ్వండి, బాధ్యతలు పేరెంట్స్ బాధ్యతలు తీర్చండి, తర్వాత నాకు మొన్నటిదాకా కొన్ని డబ్బు, కష్టాలు యావ ఉన్నాయి. ఇవన్నీ ఆగరా, మొన్నటిదాకా కొన్ని కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తీర్చుకున్నాం. తీర్చుకున్నాం. తర్వాత మెల్లగా యూట్యూబ్ కాకుండా ఇంకో సేఫ్టీ కావాలనుకున్నాం, బిజినెస్ పెట్టాం. ఆన్లైన్ అనేది ఎప్పటికన్నా రిస్కే అని చెప్పేసి షాప్ ఓపెన్ చేసాం. ఇప్పుడు మాకు బాధ్యతలు తీరిని. ఇంకొక మెయిన్ బాధ్యత ఇల్లు కట్టుకోవడం. అదేమి నెక్స్ట్ నాకు తెలిసి ఇన్షాల్లా మీ అందరి సపోర్ట్ తో ఈ సంవత్సరమే ఇల్లు కొనడమో కట్టడమో ఏదో చేస్తాము. సో అది అయినా ఒక 5-6 నెలలకి పెళ్లి చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఎవరైనా మా ఆకిడోళ్ళు ఏమైనా ఉంటే మంచి ఇల్లు ఉంటే ఏమైనా చెప్పండి. చాలా సంబంధాలు వస్తున్నాయి. అయ్యి బాబోయ్, ఈడు సిగ్గుపడుతున్నాడు బాబోయ్. చాలా సంబంధాలు వస్తున్నాయి. నేను. నేను స్వయంవరం పెడదామా అనుకుంటున్నాను వెళ్ళి. నేను స్వయంవరం పెడదామా అనుకుంటున్నాను వెళ్ళి. ఛీ అమ్మ, అక్కడ బాణం ధనసులు అవి కూడా పెడతాయి. ఓకే గైస్, అది గైస్ వచ్చే సంవత్సరం పెళ్లి చేసేసుకుంటాం. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ వచ్చి శాలరీ ఎంత అని, మీకు రెవెన్యూ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. అది లాస్ట్ లో చెప్తా, ఇప్పుడు చెప్పను, లాస్ట్ లో. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇంకో క్వశ్చన్, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా, ఎలా ఉంటది మా నీకు ఫీల్ అని అడుగుతారు. నాకు వచ్చే చాలా తక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. వచ్చినవి కూడా కొంతమంది దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి యూట్యూబ్ లో ఎవడన్నా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టాడంటే ఒకసారి చూడండి. ఆడు ప్రొఫైల్ మీద అలా క్లిక్ చేయగానే ఆడు ప్రీవియస్ గా ఏవైతే నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టాడో అవన్నీ వస్తాయి. ఆడు ఎప్పుడు నాకు నెగిటివ్ కామెంట్లే పెడతాడు. అంతే, దాన్ని ఇంకా లైట్ తీసుకోవడం. ఈ నెగిటివ్ కామెంట్లు కూడా ఒక ఎనర్జీ బూస్ట్ లాంటిది మాకు. మేమేమి దాన్ని నెగిటివ్ గా తీసుకుని పాజిటివ్ గా తీసుకుంటాం పెట్టే అలాగని మీరు ప్రతిదీ పెట్టకండి, మంచిగానే పెట్టండి. కానీ అవన్నీ అటు తిట్టాడు కదా అని బాధపడిపోతే కంటెంట్ ఎలా వస్తుంది తర్వాత? అవి ఎక్కువ ఆలోచించకూడదు. కొత్త బ్లాగర్లకి ఇవ్వు సలహా, కొత్త క్రియేటర్లకి. మనకే దిక్కులేదు అంటే ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాయి ఇలాంటి కామెంట్లు వింటే. అలా నేను చాలాసార్లు వెళ్ళాను, నన్ను అనకపోయి నేను అన్నా కానీ నేను చాలాసార్లు వెళ్ళాను. అలాగే నేనంటే నన్ను అన్నట్టు కాదా ఏంటి, ఇలా పెడుతున్నారేంటి, మనం మంచిగానే ఉన్నాం కదా అని వస్తాయి. కానీ అవన్నీ సర్దుకుంటూ పోవడమే అది. నెక్స్ట్, ఇంకా కొంతమంది మీరు ముస్లిమ్సా అని అడుగుతున్నారు. ఎస్, మరి వాళ్ళు మన డైలీ వ్లాగ్స్ ఫాలో అవరో ఏంటో తెలియదు కానీ అవును మాయా, మేము ముస్లిమ్సే, ఇండియన్ ముస్లిమ్స్. ఎస్, వీఆర్ ఇండియన్స్. దాంతోపాటు మేము ఒక మతంలో పుట్టాము కాబట్టి మేము ముస్లిమ్స్ అనమాట. నేను ఎక్కువ నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, మేము ముస్లిము లేకపోతే నేను హిందూ, నేను ఒక కులం ఇంకో మతం అని చెప్పేసి చెప్పుకోవడం ఇష్టం లేదు. అయినా సరే మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పట్లేదు. మా వాడికి అస్సలు ఉండదు ఆ ఫీలింగ్. ఇప్పుడు కూడా రిలీజియస్ సైలెంట్ లో పెట్టాలి కదా ఫోను. ఇలా అయితే ఎలాగరా యాపిల్ మా ప్రసాద్ టెక్ గారు యాపిల్ షోరూమ్ కి వెళ్ళారు కదా అమెరికా. ఇది ఒక్కటి చెప్పండి. బుర్రే అసలు నాకు సగం పని చేస్తుంది. ఆ రింగ్ టోన్ ఏంటంటే మొత్తం పోతున్నాయి. సరే, ఇప్పుడు అదంతా అయిపోయింది కదా, ఎందుకు రా కొట్టావు? ఇప్పుడు ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నాం? చూస్తాను. మా మొఖాలు ఇలా ఎందుకు ఉన్నాయంటే మేము 10 నిమిషాలు రికార్డ్ చేసేసాం వీడియో, కాకపోతే స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి అవన్నీ ఆగిపోయినాయి. అయినా పర్లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి పెడదాం. క్వశ్చన్ ఏంటి, వలీ లవర్ పేరు ఏంటి అని అడిగారు. చెప్పి సమాధానం. వలీ లవర్ పేరు అడుగుతున్నారు. నాకు ఫ్యూచర్ లో నన్ను ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళే నా గర్ల్ ఫ్రెండ్, వాళ్ళే నా అన్ని. దబ్బకు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి గిఫ్ట్లు ఇవన్నీ, నీకు ఎవరు ఏంటి? గిఫ్ట్లు అంటే గుర్తొచ్చింది. గిఫ్ట్లు అంటే అరే అయ్యి ఇప్పుడు సపోజ్ అక్కడ ఏమన్నా సెంటర్ అడ్రస్ ఉందనుకో, అక్కడ ఏమన్నా పేరు ఉందనుకో, తెలుస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది. అవి ఎలా వస్తాయి అనుకుంటున్నారు? నార్త్ నుంచి షాపులు ఉంటాయి కదా హోల్సేల్, డైరెక్ట్ గా అక్కడ నుంచి మీషోలో డైరెక్ట్. అది కూడా నా అడ్రస్ కాదు, పేరు పల్లెటూరు పచ్చలు, పేరు వలీ గారు అని ఉంటది, మొబైల్ నెంబర్ పల్లెటూరు పచ్చరది, అడ్రస్ ఏమో పల్లెటూరు పచ్చల అడ్రస్, అన్ని అక్కడికి ఇచ్చేసి పంపించేస్తే ఎవరిదని నేను అనుకుంటాను చెప్పు. ఏమరా నువ్వేం చేస్తున్నావు? మామూలుగా అయితే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, అమ్మాయిల్లో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ఆడికే ఉన్నారు, నాకు ఉన్నారు. కాలేజ్ చదివే టైం నుంచి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, ఆ రకంగా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ అలా కొంతమంది ఎవరైతే వీడియోలోకి రావడానికి ఇష్టపడతారో వాళ్ళని వీడియో వరకు చూపిస్తాం. ఎవరు ఫాతిమా, శాండీ, వీళ్ళు ఇంకా కొంతమంది అమ్మాయిలు ఇంత ముందు ఫస్ట్ వ్లాగ్స్ లో మన దాంట్లో వచ్చేవాళ్ళు, వాళ్ళ వరకు మనకి కంఫర్ట్, వాళ్ళు రావడానికి ఇష్టపడతారు చూపిస్తాం. ఇంకోటి శాండీ అంతా గుర్తొచ్చింది. ఇంకో క్వశ్చన్, శాండీకి నీకు మధ్యలో ఏం నడుస్తుంది?
ఏం నడుస్తుంది? ఫ్రెండ్షిప్ అయ్యా, అదంతా ఫ్రెండ్షిప్. అర్థం ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళ బుర్రలో వచ్చేది ఫస్ట్ అదే. లింక్ ఎట్టడమే. అది దానికి ఇంకా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక రోజు నేను మా ఇంట్లో చూపించిన సంబంధం నేను పెళ్లి చేసుకుంటాను, ఒక రోజు శాండీ ఇంట్లో చూపించిన సంబంధం శాండీ చేసుకుంటది. ఆ రోజు వీళ్ళిద్దరు ఫ్రెండ్సేనా అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు వరకు అనాల్సిందంతా అనేస్తారు, పెట్టాల్సిన పేర్లన్నీ పెట్టారు. మేము వ్లాగింగ్ స్టార్ట్ చేసి శాండీని వ్లాగ్స్ లో తీసుకొచ్చే టైంలోనే అన్న మా అమ్మ మా నాన్నతో అమ్మ ఇలా అంటారు, ఇలా మాట్లాడతారు, ముందే మీరు డిసైడ్ అవ్వండి. అలాగే శాండీ కూడా డాడీ నేను ఇలాగ నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం, నేను ఒక యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను, టైగర్ ఆల్ వీడియోలో కనిపిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పుకుంది. ఇప్పుడు తను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంది, 30,000 మంది సబ్స్క్రైబర్లను తెచ్చుకుంది, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. కొన్ని వీడియోలో మేము కనిపించాము, తర్వాత కనిపించకపోయినా తనకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి. ఒక పుష్ అనేది ఎలా అయితే కాకినాడ చిన్నోడు SKN బట్టల షాపు, ఇంకా తెలుసో తెలియకో కొంతమందికి ఏదో హెల్ప్ చేసాము, దాని ద్వారా వాళ్ళకి హెల్ప్ జరిగింది. అలాగే శాండీ కూడా ఒక సపోర్ట్ అనేది ఇస్తాం. తర్వాత హార్డ్ వర్క్ చేసుకునేదంతా వాళ్ళే. ఇప్పుడు తర్వాత ఈ మధ్యకాలంలో నేను శాండీ వీడియోలో కనిపించిందే లేదు, ఈడు గానీ నేను గానీ. అయినా సరే తన వీడియోలు పెట్టుకుంటుంది, ఫ్యూచర్ లో బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకుంటది, కొంతవరకు హెల్ప్ చేస్తుంది, తర్వాత తనే చేసుకుంటది. అంతే. మాకు ఎవరైతే మాకు ఫ్రెండ్షిప్ గానీ మా బంధువులు గానీ ఎవరైతే మాకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా మాకు మంచి కోరుకుంటారో వాళ్ళకి 101% వాళ్ళకి ఎప్పుడు మంచి చేయడానికే చూస్తాం మేము. అలాగే తప్ప మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకో మెయిన్ క్వశ్చన్, మీ ఇంట్లో అసలు వెజ్జే వండరా అని. ఎందుకు మా ఓడు ఒక వేస్ట్ గాడండి. నాన్ వెజ్ ఉన్నప్పుడే చూపిస్తాడు, వెజ్ ఉన్నప్పుడు చూపించడు. నాన్ వెజ్ చూపిస్తే చూస్తారు, వెజ్ చూపిస్తే ఎవడో చూడ్డు. మన చంద్రబాబు గారితో కూడా ఆయనతో కూడా ఇలాగే అన్నాడంట. మీరే చెప్పండి, నాన్ వెజ్ పెడితేనే చూస్తారు, వెజ్ పెడితే చూడరు, అందుకే చూపించను. మా ఇంట్లో మాక్సిమం వెజ్ వండుతారు. వెజ్ వండినప్పుడు నాకేంటంటే ఒక జబ్బు ఉంది, ఒక చికెన్ ముక్కో మటన్ ముక్కో ఒక రొయ్యి ముక్కో ఏదో పల్లెటూరు పచ్చళ్ళ నుంచి నాన్ వెజ్ పచ్చడి నాకి మసాలా నాకి తినడం అలవాటు అనమాట. వెజ్ నాన్ వెజ్ ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. మా ఇంట్లో మా నాన్న కూడా ఇష్టపడరు నాన్ వెజ్ అంటే, అస్సలు తిన్న. మా నాన్న కంటిన్యూస్ గా పెట్టి తిట్టేస్తాడు మా నాన్న. చాలా మంది ఇందాక నేను మొన్నటి వీడియోలో కూడా బొడ్డోడు వచ్చి మాయ నీకులాగా నేను కూడా బిర్యానీ తింటున్నాను మాయ, చూసే పిల్లలు టైగర్ మై బిర్యానీ తింటున్నాను నాకు బిర్యానీ తినండి అని అడగండి. నేను చాలా తక్కువ తింటాను, వీడియో కోసం కంటెంట్ కోసం మాత్రమే తింటాను, లేకపోతే తిన్ను. ఒకవేళ అంత తినుంటే ఇలా ఉండేవాడిని కాదు, ఇప్పటికే ఇంత లావున్నాను, డబుల్ అయిపోయాను నేను. చాలా మంది యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్ చూడండి వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాడు, టేస్ట్ ఏంటో చూసి చెప్తాడు అంతే. తిన్నావు కాబట్టి మీరు ఇంట్లో ఒక ఇది చేసి ఇది చేయమాకండి, చేయకండి. ఇందాక దాకా చాలా మాట్లాడాం, అవన్నీ కూడా రికార్డ్ అవ్వలేదు, మర్చిపోయాం కూడా. ఇంకా ఫైనల్ గా ఎక్కువ క్వశ్చన్లు అన్ని వచ్చిన క్వశ్చన్లు, నీ రెవెన్యూ ఎంత, నా రెవెన్యూ ఎంత అంటే ఇప్పుడు చెప్పానంటే మా అమ్మ నన్ను పళ్ళు కొట్టిద్ది, మామూలు కొట్టదు. కాబట్టి ఎలా చెప్పాలి మీకు, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక ఇద్దరు ఎంత సంపాదిస్తారో అంత సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తానో చెప్పను కానీ ఎంత ఖర్చు అయ్యిద్దో చెప్తా. నెలకి ఎంత కాదనుకున్నా మాకు 2 లక్షలు ఖర్చు అయ్యిద్ది ఈజీగా. మాకు హైదరాబాద్ లో మేము ఉండే ఇంటి రెంట్ 30,000. అక్కడ కొన్ని సామానాలు రెంట్కి తెచ్చుకున్నాం, అవి కారు డీజిల్, ఈఎంఐలు, బ్యాంకులు ఈఎంఐలు, గోల్డ్ లోన్లు, ఇంటి ఇక్కడ రెంట్ అన్ని కలుపుకుని అన్ని కలుపుకొని కారు డీజిల్, పెట్రోల్, రెస్టారెంట్లకు వెళ్తే వాటికి పెట్టుబడి, కంటెంట్ కోసం కొన్ని కొంటాం, కొన్ని ఖర్చు పెడతాం, వాటికి అన్ని చేసుకొని 2 లక్షలు ఖర్చు అయ్యిద్ది మాకు. ఈ ఫీల్డ్ ఖర్చు ఎవరికి కనబడదు. ఈ ఫీల్డ్ లో ఎంత సంపాదిస్తారో అందులో 40% ఖర్చులోకి వెళ్ళిపోతుంది, పక్కాగా ఖర్చులోకి వెళ్తుంది. ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, చెప్పు ఇంకొకటి ఏంటది మర్చిపోయాను. ఈజీ కాదు గైస్ మాట్లాడడం అంటే కెమెరా ముందు, అలా ఉంటది. రా ఇక్కడే ఉన్నావు కదా. మేము ముందు నుంచి ఒకటే ప్లాన్ చేసుకున్నాం, మేము ఫైనాన్షియల్ గా చాలా చాలా గట్టిగా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. యూట్యూబ్ స్టార్ట్ చేసాము, వీడు జాబ్ చేసేవాడు, మేము సంపాదించడం మొదలెట్టాము, వీడు జాబ్ మానేశాడు. షార్ట్స్ చేసేవాళ్ళం, కొంత డబ్బు వచ్చేది. అప్పట్లో ప్రమోషన్లు చేసేవాళ్ళం, కొంత డబ్బు వచ్చేది. తర్వాత లాంగ్ లెంత్ వీడియోలు వేయడం మొదలెట్టిన తర్వాత లాంగ్ లెంత్ లో బాగా డబ్బులు రావడంతో ప్రమోషన్లు మానేసాము, లాంగ్ లెంత్లు చేసుకున్నాము. అప్పుడప్పుడు ప్రమోషన్లు చేస్తాము. నెక్స్ట్ బిజినెస్ పెట్టుకున్నాము, యూట్యూబ్ ఎప్పటికన్నా రిస్క్ అని చెప్పేసి ఆన్లైన్ లో పెట్టుకున్నాము. ఆన్లైన్ లో కూడా ఎప్పటికన్నా రిస్క్ అని చెప్పేసి షాప్ పెట్టాము. ఇప్పుడు బాగుంది అంతా, షాప్ అంతా బాగానే ఉంది, కొంచెం ధైర్యంగా ఉన్నాం. ఒకవేళ యూట్యూబ్ ఏమైనా, ఇన్స్టాగ్రామ్ ఏమైనా, షాప్ నడుపుకునైనా హ్యాపీగా బతకగలిగామన్న అన్న ధైర్యం వచ్చింది. దీనికోసం మాకన్నా ఎక్కువ మా అమ్మ మా నాన్న కష్టపడుతున్నారు. అదేదో మేము వాళ్ళని వెళ్ళండి చెయ్యండి అన్న టైప్ కాదు ఇది. అది ఎలా ఉంటదంటే మా అమ్మ మా నాన్నతో, మా నాన్న వద్దు వెళ్ళొద్దు అన్నా కానీ వెళ్ళి చేస్తా ఉంటాడు. మా అమ్మ అయితే
ఇక్కడ పనుండి ఇక్కడ మా అమ్మకు ఫోన్ లో సీసీ కెమెరా యాక్సెస్ ఇచ్చాను. ఓపెన్ చేసేసి రోజు పొద్దున్న స్టాఫ్ రాగానే ఎవరేం చేస్తున్నారు, ఎవరెక్కడ ఉన్నారు, ఎవరు ఏ పనుల్లో ఉన్నారు, ఏం కావాలి అర్జెంట్ గా అని చెప్పేసి వెంటనే ఫోన్లు చేసేసి ఇచ్చేస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోదామో షాప్ కన్నారు అంత. నేనేమో మా అమ్మాయిని కూర్చోబెట్టి చూసుకోవాలి హ్యాపీగా, వాళ్ళకి ఏ పనులు చెప్పకూడదు అనుకుంటాం, కానీ ఏమో వాళ్ళు అలా ఉండలేరు. మా నాన్నకి ఖాళీగా ఉంటే. కానీ ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నలతో 3 నుంచి 4 రోజులు ట్రిప్ ప్లాన్ అమ్మ నాన్న ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఫ్లైట్ లో తీసుకుని వెళ్ళి అక్కడికన్నా ట్రిప్ వేద్దాం. షాప్ ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది. 1 month అలా అయిన తర్వాత మొత్తం అంతా ప్లాన్ చేసుకుని వెళ్తాం. అది రెవెన్యూ కూడా చెప్పాను మీకు. ఇంకా ఈ వీడియోకి కూడా కింద కామెంట్లు చేయండి మీరు. ఎవరైతే మంచి క్వశ్చన్లు ఉన్నాయో నెక్స్ట్ ఒక 4-5 days తర్వాత ఈ కామెంట్లన్నీ మీ పేరు చదివి ఆ కామెంట్లకి మొత్తం ఆన్సర్లు చేస్తాము. అది మ్యాటర్. రికార్డింగ్ చేసిందంతా అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి చాలా వరకు చెప్పాము. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ అంత టైం లేదు, ఇప్పటికే చాలా లెంత్ పెరిగిపోయింది. అది మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం చాలా బాగుంటది. నెక్స్ట్ రేపుగా ఎల్లుండికి వచ్చే వీడియో నాకు పక్కా చూడండి. ఫేవరెట్ వీడియో అయిపోద్ది అది. చూడండి మర్చిపోద్దు, రేపుగా ఎల్లుండిగా వస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పుడు జై హింద్. కొట్టాలి.